హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ చిన్న సబ్ట్ మిన్ను రౌలీ బ్లాగ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ చూద్దాము. ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. బట్ ఈరోజు శుక్రవారము, వరలక్ష్మి వ్రతం కూడా అందరైతే చక్కగా పూజనైతే చేసుకోండి. బట్ ఈరోజైతే నేను చేసుకోలేకపోతున్నాను. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. అప్పుడైతే మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీక్ ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి, ఓకేనా? ఈరోజైతే మా పిల్లలు అయితే ఇంకా లేవలేదండి. నేనైతే మార్నింగ్ లేచి వాళ్ళ కోసం అయితే టిఫిన్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజైతే ఉప్మా ప్రిపేర్ చేస్తాను. అయితే కర్రీ చేద్దామని అయితే ఇలా ఉల్వల్ని అయితే నానబెట్టాను. మేమైతే ఉల్వల్నే అంటామండి, మీరేమంటారు అన్నది కామెంట్ చేయండి. అలాగే పిల్లలకు బాదం కూడా నానబెట్టాను. ఇవైతే అన్నీ కలిపి ఇలా నానబెట్టానండి. మా బావ తీసుకెళ్తాడు అనుకున్నా కానీ అసలు మర్చిపోయాడు, తీసుకెళ్ళలేదు. ఇప్పుడైతే వాళ్ళు లేచేసరికి అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. ఇక పిల్లలకైతే ఆకుకూర తీసుకొచ్చాను నిన్న మార్కెట్లో, దాన్ని అయితే ఇప్పుడు కట్ చేయాలి. పెద్ద పాప అయితే లేచింది. గుడ్ మార్నింగ్ చిన్ను. గుడ్ మార్నింగ్. స్కూల్కి వెళ్తావా? ఇవాళ స్కూల్ ఏం సెలబ్రేషన్ ఉంది? రాఖీ సెలబ్రేషన్ ఉందా? ఓకే ఓకే. రాఖీలు తీసుకొచ్చావా మరి? నిన్ననే రాఖీలు అయితే తీసుకొచ్చుకుంది. నాకైతే హ్యాపీ అనిపిస్తుంది అండి, ఎందుకంటే మా పిల్లలకి కట్టడానికి ఎవరు లేరు కదా. సో స్కూల్లోనైనా ఇలా సెలబ్రేషన్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, ఇలా రాఖీ సెలబ్రేషన్ చేసుకుంటారని అయితే ఐఎమ్ హ్యాపీ అండి. ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది, బట్ మాకు లేరు, ఎవరికి కడతారు నా పిల్లలు. మా అన్నయ్యలకైతే నేనైతే రాఖీ పంపించాను, వాళ్ళకైతే రాఖీలు అయితే నిన్ననే చేరినాయి అని అయితే మా అన్నయ్యలు అయితే ఫోన్ చేసి చెప్పారు. బట్ నా విషయంలో హ్యాపీయే, కానీ మా పిల్లల విషయంలో కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ ఇలా స్కూల్లో సెలబ్రేషన్ చేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవాళ అయితే మా పాప అయితే చక్కగా రెడీ అయితే స్కూల్కి అయితే రాఖీలు అయితే కడుతుంది, ఓకేనా? గెట్ రెడీ, ఓకే? స్నానం చేయించి అయితే ఇప్పుడైతే టిఫిన్ తినిపిస్తున్నా. పెద్ద పాప అయితే టిఫిన్ తింటుంది, కాకపోతే కానీ ఈరోజు కొంచెం లేట్ అయింది. ఈమె తినే వరకు ఆటో వచ్చి వెళ్ళిపోతుంది, అందుకే నేనే తినిపిస్తున్నా తొందరగా. చిన్న పాపకి అయితే డ్రై ఫ్రూట్స్ ఇచ్చిన, చిన్న పాప అయితే డ్రై ఫ్రూట్స్ తింటుంది. తినేసి తొందరగా తినేసి. ఎలా ఉంది చిన్న ఉప్మా? బాగుందా? మంచిగా ఉందా? పాపనైతే ఇలా రెడీ చేశాను. పాప అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. మీ రాఖీలే అమ్మ, రాఖీలు అయితే ఇలా తీసుకున్నాము. ఒకటి చిన్నపిల్లలు కదా, ఇలా తీసుకున్నాము. చాలా బాగున్నాయి. ఇలా పెట్టేసి టైం అవుతుంది కదా. రోజు యూనిఫామ్లో చూసి పిల్లల్ని ఇలా ట్రెడిషనల్గా చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా క్యూట్గా ఉంది ఈరోజు. చలో, ఓకేనా? బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. నువ్వు బాయ్ కరో. నిన్న మార్కెట్లో ఈ తోటకూర అయితే తీసుకొచ్చాను. ఇది చూడండి, ఇప్పుడు దీనికి అంతా క్లీన్ చేసేసరికి నాకైతే టైం ఫుల్ పడుతుంది. పాప అయితే పడుకుంది, చిన్న పాప. కొంచెము ఓట్స్ జావా చేసి అయితే ఇచ్చాను, పాప అయితే పడుకుంది. ఇక పాప లేచే వరకు అయితే వంట పూర్తి చేయాలి. అలాగే పెద్ద పాప కూడా 12:30కి అలా వస్తుంది. ఇద్దరు వచ్చేసరికి అయితే వంట ప్రిపేర్ చేయాలి. మా బావది కూడా మార్నింగ్ షిఫ్టే. మా బావ కూడా 2కి వస్తాడు. 2కి వచ్చి స్నానం చేసి తినేసరికి అయితే 3:30 అవుతుంది. అంతలోపు అయితే ఇక వంట అయితే పూర్తి చేయాలి. మా అమ్మ ఒకసారి నేను ఉలువల్ని కూడా ఇలా నానబెట్టాను, ఉలువ పప్పును. అయితే మా అమ్మ ఏమన్నదంటే ఉలువల్ని ఇలా ఉడకపెట్టిన తర్వాత మిక్సీ పట్టు చేయమని చెప్పింది. ఈరోజు మా అమ్మ స్టైల్లో ఉలువ పప్పు కర్రీ అయితే చేస్తాను. మీరు ఎలా చేస్తారన్నది కూడా కామెంట్ చేయండి. మా అమ్మమ్మలకు ఎక్కువ ఉలువలు పండేది మా చిన్నప్పుడు. అప్పుడు మా అమ్మమ్మ ఉన్నప్పుడు అయితే ఉలువలను అయితే ఉలువసున్ను చేసేది. అప్పుడైతే చాలా బాగా నచ్చేది. బట్ ఇప్పుడు కూడా నచ్చుతుంది, కాకపోతే అంత ప్రాసెస్ చేసుకోలేము కదా. అప్పుడు అమ్మమ్మ ఉన్నప్పుడైతే అన్నీ చేసి చక్కగా పెడితే తినేవాళ్ళము. మా అమ్మ కూడా చేస్తుంది, కాకపోతే కానీ చాలా వేరు. వాటిని అంత ప్రాసెస్ చెయ్యం కదా, అమ్మమ్మలు అయితే అన్నీ చేస్తారు. ఉలువసున్ను మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి.
వంట పని అయితే పూర్తయిందండి. మా చిన్న పాప అయితే లేచింది. ఇంకా చిన్న పాప లేచినాక ఇంకా ఏ పని కూడా చేయలేము. ఎందుకంటే వాళ్ళు పడుకున్నప్పుడే నేను పని చేస్తాను. అదే మా చిన్న పాప పెద్ద పాప ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకుంటారు కదా, అప్పుడు పని చేస్తాను. వాళ్ళని చిన్న పాపను ఏడిపిస్తూ అయితే ఏ పని చేయలేను. పెద్ద పాప వచ్చిన తర్వాతనే బట్టలు వాష్ చేసి వాళ్ళకి తినిపించి అయితే నేను కూడా తింటాను. ఇంతవరకు నా వీడియోలు చూసిన వారికి నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచ్. బాయ్ బాయ్.